ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను వైఎస్ఆర్కే భయపడలేదు అంటే సరే అర్థం చేసుకోవచ్చు, సమకాలికులు సుదీర్ఘంగా రాజకీయం చేశారు కదా అని. కానీ నాగబాబు వచ్చి మేము వైఎస్ఆర్కే భయపడలేదు అంటే కనీసం నవ్వు ఆపుకోవడం అన్నా సాధ్యమవుతుందా? నిన్న పుంగనూరు పర్యటనకు వెళ్ళారు నాగబాబు. అక్కడ జనసేన బహిరంగ సభలో ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూడా ఇక్కడికి వస్తే మేము ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు, ఆయన చాలా అందరూ భయపడతారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. మేము పెద్దిరెడ్డికే కాదు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికే భయపడలేదు, మాకు భయం ఏంటి అని అన్నాము అని కూడా నాగబాబు చెప్తున్నారు. ఇప్పుడు నాగబాబు ఇప్పటివరకు సర్పంచ్గా కూడా గెలవలేదు. వైఎస్ఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రత్యర్థుల్ని ఎంతోమందిని ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఒక ఎంపీటీసీ వచ్చి నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే భయపడలేదు ఎప్పుడు అని అన్నారనుకోండి, ఏం చేయగలుగుతారు? ఒక సాధారణ వ్యక్తితో ఒక చిన్న ఎంపీటీసీలో ఎవరన్నా వచ్చి నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు భయపడలేదంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయగలుగుతారు? కనీసం స్పందించగలుగుతారా? ఏదో చెప్పుకుంటా అంటారు ఇలాంటి వాళ్ళు అంతా మామూలే అని వదిలేస్తారు. నిజంగానే అసలు భయం అంటే ఏంటి? భయం అంటే చీకట్లో సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళలేకపోవడమే భయం కాదు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేకపోవడం కూడా అది కూడా ఒక భయమే. అది కూడా వీళ్ళల్లో ఉంది, అది అందరూ అంగీకరించాల్సి. 2019 ఎన్నికలకు ముందు కమ్యూనిస్టులతో కలిసి కమ్యూనిస్టుల కండువా వేసుకొని ఎర్ర కండువా వేసుకొని మాయావతి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి నేను ఒక చెగువీరాని, అసలు నాకు మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, నేను ఒక విశ్వమానవుడిని, అసలు బీజేపీ వాళ్ళ వల్లే మొత్తం అన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఈ దేశంలో, హిందువుల వల్లే వస్తున్న ఇబ్బంది అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకోగానే ఎర్రకండువా నిర్దాక్షిణ్యంగా, అది కూడా కళ్ళ ముందు కనిపించింది, రిజల్ట్ వచ్చిన 2-3 రోజులకే ఎర్రకండువాల్ని పక్కన పడేసి తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొని కాషాయం వేసుకొని ఆ క్షణం నుంచి బీజేపీ పాట పాడింది నిజం కాదా? నిజంగానే అంత ధైర్యవంతుడైతే, నాగబాబు చెప్తున్నట్టు వారియర్ అయితే మళ్ళీ నిలబడి ఫైట్ చేయాలి కదా. హఠాత్తుగా బీజేపీ సంఖ్యలోనికి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే మనకి ఎవరో ఒకరు పెద్దలు అండలు లేకుంటే జగన్మోహన్ రెడ్డి మనకి ఏమంటారో, మనం ఎదుర్కొంటామో లేదో అని ఒక భయం. ఆ భయంతో కదా మీరు బీజేపీ పంచం చేరిపోయింది. మళ్ళీ ఈరోజు వారియర్లు మాకు భయం ఏంటి, మేము రాజశేఖర రెడ్డికే భయపడలేదు, రాజశేఖర రెడ్డికి భయపడలేదని చెప్పుకునే అంత సాయైనా నాగబాబు గారు మీకుందా? మీరు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వరకు విమర్శలు చేసి వదిలేసింటే ఇంకోలా ఉండేది. కానీ చనిపోయిన రాజశేఖర రెడ్డిని కూడా లాగేసి మేము రాజశేఖర రెడ్డికి కూడా భయపడలేదా అని ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా, రాజశేఖర రెడ్డిని కూడా కించపరిచే పని చేయడం ద్వారా ఇప్పటివరకు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి మీద కాస్త అసంతృప్తిగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులు కూడా మళ్ళీ ఇంకోసారి సంఘటితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టారు, 18 సీట్లు వచ్చాయి. యాక్చువల్లీ చిరంజీవి మంచి వ్యక్తి, వీళ్ళ పనుల కారణంగా ఆయన్ని కూడా పలుమార్లు విమర్శించాల్సిన పరిస్థితి చాలామందికి వస్తుంది. 18 సీట్లు గెలిస్తే హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేశారు? అది కూడా ఒక భయంతోనే కదా. అమ్మో ఇంక మనం పార్టీని నడపలేము, ఇదంతా అయ్యే పని కాదన్న ఒక భయంతోనే కదా చిరంజీవి కూడా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. వారియర్ల కుటుంబము వీరులు సూరులు అయితే నిలబడి మళ్ళీ గెలవాలి కదా. పైగా 18 సీట్లు ఏం మామూలు విషయం కాదు కదా. మంచి సీట్లే ఇచ్చారు కదా ప్రజలైతే, ఓటింగ్ పరంగా కూడా మంచి ఓటింగ్ వచ్చింది కదా. నిలబడి పోరాడి దాన్ని పెంచుకోవచ్చు కదా. ఎందుకు హఠాత్తుగా పార్టీని మూసేశారు, పార్టీని కలిపేశారు? అది భయం కాదా? ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ కాగానే మీరే చెప్పారు, నాగబాబు గారు మీరే చెప్పారు, ఆ సినిమా ఆరెంజ్ సినిమా అట్టర్ ఫ్లాప్ కాగానే ఇక ఏదో చేసేసుకోవాలి, లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకున్నారు. అంటే ఒక సమస్య వస్తే దాన్ని ఫేస్ చేసే ధైర్యం కూడా లేదు, మీలో భయం మాత్రమే ఉంది అనేది స్పష్టంగా అర్థం కావడం లేదా? అసలు మీకు భయమే లేకుంటే, జగన్మోహన్ రెడ్డి అంటే లెక్కే లేకపోతే అసలు మీరు ఇలా గుంపుగా రారు కదా. ఒక్కొక్కరు విడివిడిగానే పోటీ చేసేవాళ్ళు కదా. ఈవెన్ మీరు కాకపోయినా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అయినా ఒంటరిగా వచ్చేది కదా. అందరూ గుంపుగా వచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్న భయం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 11 వచ్చాయి, వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా వస్తుందన్న గ్యారెంటీ ఏంటి అంటున్నారు. అసలు మీకు ఈసారి పవన్ కళ్యాణ్కి డిపాజిట్ అన్న వస్తుందన్న గ్యారెంటీ ఏంటి అని యువతల వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? సరే, ట్రాక్ రికార్డు హిస్టరీ చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రూవ్డ్ ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్లోనే 68 సీట్లు వచ్చాయి. మళ్ళాసారికి 151 సీట్లకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసినప్పుడు 2019లో ఎన్ని సీట్లు వచ్చాయి? 1 సీట్ వచ్చింది, అది కూడా వరప్రసాద్. పార్టీ అధ్యక్షుడిగా ఉంటే 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీతో కలవడం, బీజేపీతో కలవడం, కూటమిగా రావడం, ప్రభుత్వం మీద ఉన్న సహజ వ్యతిరేకత కారణంగా 121 సీట్లు గెలిచారు జనసేన. ఇంకా అది శాశ్వతమని మీరు అనుకుంటున్నారంటే మీరు కదా అమాయకులు.
ఒక్కసారి విడిపోయి పోటీ చేయండి, పవన్ కళ్యాణ్ గెలుస్తారని గ్యారెంటీ ఇస్తారా మీరు విడిపోయి పోటీ చేస్తే? కానీ గుంపుగానే ఉన్నారు మీరంతా అంటే కారణం అది భయం కాదా? మీలోని అభద్రత భావం కాదా? జగన్మోహన్ రెడ్డిని మనం సింగిల్గా వెళ్తే జగన్మోహన్ రెడ్డి మనల్ని కొట్టిపారేస్తారు ఈజీగా అన్న భయం కాదా? ఈవెన్ మొన్న ఎన్నికల్లో అయినా సరే సింగిల్గా వచ్చింటే గెలిచేవాళ్ళ మీరు? 21 సీట్లు వచ్చేవా? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినా అయ్యేవారా? అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది, అప్పుడే వైసీపీ కొన్ని కుక్కలు ఆ స్కీమ్ అమలు చేయలేదు, ఈ స్కీమ్ అమలు చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. అది మీ భావజాలం. అంటే ప్రజలకు మీరే ఎన్నికల్లో హామీ ఇచ్చారు, ఊరూరా ప్రచారం చేశారు. మేనిఫెస్టోకి హామీ ఇచ్చింది, గ్యారంటీ ఇచ్చింది, షూరిటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్. మొత్తం అమలు చేస్తామని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చినాక 3 ఏళ్ల తర్వాత అమలు చేస్తామని చెప్పలేదు. ఆన్ గోయింగ్ స్కీమ్స్ కూడా ఆపేశారు. మరి వాటి మీద ప్రశ్నిస్తే కుక్కల్లా కనపడుతున్నారంటే అది మన భావజాలం. ఆ రేంజ్లో ఉంది మన అహంకారం, మన భావజాలం అన్నది ఆ రేంజ్లో ఉంది నాగబాబు గారు. మీకు పవన్ ఒక వారియర్, అసలు నిజాయితీపరుడు. అలాంటి నిజాయితీపరుడిని నాయకత్వంలో చేస్తున్న మనకి భయం ఎందుకుంటుంది అని చెప్తున్నారు. ఏ విషయంలో పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు? నమ్మిన పార్టీల్ని నట్టేట ముంచేసి హఠాత్తుగా కండువాలు మార్చి ఇంకో కూటమిలోనికి ఇంకో పార్టీలతో స్నేహం చేసే పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు ఎలా అవుతారు? అసలు వారియర్ అంటే ఏంటి? వారియర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఓడినా గెలిచినా మొత్తం మంది అంతా గుంపుగా వచ్చి మీద పడినా ఒంటరిగా పోరాడేవాడిని వారియర్ అంటారు ఎక్కడైనా కానీ. అలాంటి లక్షణాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయి ఇటువైపు? పైగా నిన్న మీటింగ్ మొత్తం పెద్దిరెడ్డి జపం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మేము భయపడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కథ తెలుస్తాం, సంగతి తెలుస్తాం, ఇంకా టైం పడుతుందని చెప్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా నా కథ తేల్చొద్దండి, నా మీద విచారణలు జరగద్దండి అని చెప్పారా? జస్ట్ 3 రోజుల క్రితం ప్రెస్ మీట్లో డైరెక్ట్ సవాల్ చేశారు. అది కూడా ఎవరికి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి. ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 40,000 కోట్ల రూపాయలు ఇసుకలో దోచేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కక్కిస్తామన్నారు కదా పవన్ కళ్యాణ్. మరి 7 నెలలు అయింది, ఎందుకు కక్కించడం లేదు, ఎందుకు దర్యాప్తు చేయడం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేశారు, నేపాల్లో అదంతా పట్టుబడింది, భారీగా 1,000 కోట్ల రూపాయలు విలువైన ఎర్రచంద్రం అంతా. మేము రాగానే అది రప్పిస్తాం, పెద్దిరెడ్డిని లోపలేస్తామని మాట్లాడారు కదా. మరి నేపాల్ వెళ్ళి ఎప్పుడు ఎర్రచంద్రం తెస్తారో, నన్ను ఎప్పుడు లోపలేస్తారని సవాల్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మదనపల్లిలో మొత్తం భూ కబ్జాలు చేశారు, అందుకే మదనపల్లిలో కార్యాలయాన్ని తగలబెట్టి ఇచ్చేశారని మాట్లాడారు కదా. 7 నెలల ఇన్ని నెలలు గడిచిపోయింది కదా, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు నా మీద అని కూడా పెద్దిరెడ్డి సవాల్ చేశారు. నేను తప్పు చేసి ఉంటే, స్కాములు చేసి ఉంటే, ధైర్యం ఉంటే, దమ్ముంటే చర్యలు తీసుకోండి అని సవాల్ విసిరారే కానీ ఆయన నేను పారిపోతా, నేను కండువా మార్చి ఇంకో పార్టీ పంచని చేరుతా అని ఎక్కడ అనలేదు. అది కదా ధైర్యం అంటే. ఇప్పుడు భయం ఎవరి దగ్గర ఉంది అనుకోవాలి? అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో రాజకీయం చేసిన వాళ్ళు, ఆయనకు వ్యతిరేకంగా నిలబడి వర్సిటీ నుంచే రాజకీయాలు చేసిన వ్యక్తి. దాంతోపాటు నేను మీటింగ్లో చెప్తున్నాను, ఇప్పుడు ప్రస్తుతం మేమంతా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాం, ఇంకో 1-2 ఏళ్ల తర్వాత ఈ పెద్దిరెడ్డితో పాటు వైసీపీ నాయకుల సంగతి తేలుస్తామని. అంత బిజీగా ఏమి? ఓ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా అంత చేసింటే సమాంతరంగా వాళ్ళ సంగతి కూడా తేల్చొచ్చు కదా. ఇంకా 2 ఏళ్ల తర్వాత తేల్చేది ఏది ఉంటుంది? అంతా పాతపడిపోయిన తర్వాత. అంటే ఊరక మాటలు అంతే. మనం ఏంటి, అవతల వాళ్ళు ఏంటి అన్నది కూడా ఆలోచించుకోకుండా మైక్ దొరికింది కదా అని చెప్పి మాట్లాడేయడం. వైఎస్ఆర్కు భయపడలేదు అంట. ఏం చేస్తారు ఇంకా? ఇప్పుడు అది పైగా అతను చనిపోయారు, అలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ఇది ఏమనాలి దీన్ని?